గతంలో రష్యా తరపున వ్యోమనౌకలో భారతీయ పైలట్ ఒకరు వెళ్ళి అంతరిక్షం నుంచి ఇందిరాగాంధీతో మాట్లాడింది అప్పట్లో పెద్ద చర్చనీయాంశం. వాస్తవంగా అప్పటికి మన స్పేస్ డెవలప్మెంట్ ప్రాసెస్ లేదు. అవతలున్నటువంటి దాంట్లో మనం అద్దెకెక్కి వెళ్ళాం. అలా కాకుండా ఇవాళ స్పేస్ టెక్నాలజీ అద్భుతంగా ఎదిగి ఇవాళ అంతరిక్ష వ్యవహారాల్లో భారతదేశం టాప్ 3లో ఉన్నటువంటి సిచ్యుయేషన్లో లేటెస్ట్గా ఇంకో గగన్యాన్ లాంటి ద్వారా మనుషుల్ని పంపించేందుకు సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో ట్రైన్డ్ కావాలి ఎవరిదే. ఇప్పటికిప్పుడు అందరూ కొత్త వాళ్ళు అయితే కష్టం కాబట్టి ట్రైన్డ్ కావాలనుకునేటటువంటి సందర్భంలో అమెరికాకి సంబంధించిన సంస్థ వ్యోమగాములు వివిధ దేశాల వాళ్ళని తీసుకువెళ్తున్నటువంటి దాంట్లో మన సుభాంశు శుక్ల మన ఏదైతే ఎయిర్ ఫోర్స్ పైలట్ని ఇప్పుడు ఆ ప్రాజెక్టుకి పైలట్గా పెట్టడం, అలాగే ఆల్రెడీ సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక మహిళా సైంటిస్ట్ని వచ్చేటప్పటికి దానికి హెడ్గా పెట్టడం, అమెరికన్ వ్యక్తిని టోటల్గా వెళ్ళారు అంతరిక్షంలో. గత 14 రోజుల నుంచి అంతరిక్షంలో వివిధ రకాల పరిశోధనలు జరిగినాయి. అక్కడ అంతా స్పేస్ షటిల్తో లింక్ అవ్వడం కానీ ఇదంతా జరిగిపోయింది. ఓవరాల్గా 14 రోజుల ముగింపు తర్వాత ఇప్పుడు భూమి మీదకి సేఫ్గా చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇక కొన్ని రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతారు. అంటే అక్కడ స్పేస్లో ఉన్నప్పుడు శరీరంలోని పార్ట్స్ బలహీనపడతాయి, నరాలు ఇవన్నీ కూడా. అవంతా సెటరైట్ అయ్యేదాకా చేసి ఆ తర్వాతన ఇక రెగ్యులర్ యాక్టివిటీలోకి వస్తారు. సుభాన్ శుక్ల భూమి మీదకి చేరుకున్నారు.